నెక్స్ట్ నోట్, ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అయినాక ఫస్ట్ పాయింట్ ఎఫ్ఎస్, ఎస్ అంటే సైన్, ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు 1/a ఎఫ్ సైన్ ఆఫ్ పి బై ఏ. అలాగే సెకండ్ పాయింట్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్, ఇది కూడా 1/a ఎఫ్సి ఆఫ్ పి బై ఏ. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి షిఫ్టింగ్ ప్రాపర్టీ. షిఫ్టింగ్ ప్రాపర్టీ దీని స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ transform of f of x, then prove that the complex Fourier transform of f of x minus a is e power ipa f of p or e power isa f of p. ఈ రెండిట్లో ఏది ప్రూవ్ చేస్తే సరిపోదు. ఎస్ ప్లేస్లో పి ఉండొచ్చు, పి ప్లేస్లో ఎస్ ఉండొచ్చు. దీనికి ప్రూఫ్ మనకేం తెలుసు, వి నో దట్ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మనకు తెలుసు. మనం ప్రూవ్ చేసిన కండిషన్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. దీని అర్థం ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంటే ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. పుట్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు టీ, డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. ఎంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ప్లస్ టీ అవుతుంది. లిమిట్స్ సేమ్ అవుతాయి, అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఐపీ ఇంటూ ఏ ప్లస్ టీ, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అంటే టీ, డిఎక్స్ అంటే డిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సపరేట్ చేస్తున్నాయి. ఈ పవర్ ఐపీఏ, ఈ పవర్ ఐపీటీ, ఇక్కడ ఏ ప్లస్ టీ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ డిటీ. నేను ఈ పవర్ ఐపీఏ బయట రాసుకుంటున్నా. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఈ జాతర అండి, ఇంతవరకు మనం ఏం రాసుకోవచ్చు, ఈ దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఐపీఏ, ఇంతవరకు ఎఫ్ ఆఫ్ పికి సమానం అవుతుంది చూడండి, ఎఫ్ ఆఫ్ పి. సో వాడు ప్రూవ్ చేయమన్న కండిషన్ మనకు వచ్చేసింది, ఈ పవర్ ఐపీఏ ఎఫ్ ఆఫ్ పి. దీంట్లో నోట్ ఏంటంటే, నోట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. దీంట్లో ప్రాపర్టీ ఎఫ్ఎస్ ఆఫ్ ఏఎక్స్ తీసుకుంటే 1/a ఎఫ్ఎస్ ఆఫ్ పి బై ఏ. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ తీసుకుంటే 1/a ఎఫ్సి ఆఫ్ పి బై ఏ అవుతుంది. ఈ సైను కొసైను. నెక్స్ట్ మాడ్యులేషన్ థీరం, ప్రాపర్టీ 4. మాడ్యులేషన్ థీరం. మాడ్యులేషన్ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్
is the complex Fourier transform of f of x, then the complex Fourier transform of first condition f of x cos ax is equal to 1/2 capital F of p plus a plus f of p minus, ఇవన్నీ కూడా మీకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చినాయి. ఓఆర్ఆర్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. Number 2, f of x sin ax equal to 1/2 f of p plus a minus f of p minus a. ఫస్ట్ పార్ట్కి ప్రూఫ్ తీసుకుంటున్నా. మన ఫార్ములా ప్రకారం ఏంటి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫార్ములా. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఏఎక్స్ రాసుకుంటున్నా. అంటే ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ప్లేస్లో ఇది మొత్తం కంపేర్ చేసుకుంటే ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ డిఎక్స్. నేను మీకు కొన్ని ఫార్ములాస్ రాస్తాను ఇక్కడ, ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇందాక కూడా ఒకసారి చెప్పాను. ఈ పవర్ ఏఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్, ఈ పవర్ ఐఏఎక్స్ అంటే ఐ సైన్ ఏఎక్స్. ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ మైనస్ ఐ సైన్ ఏఎక్స్. ఈ రెండింటిని యాడ్ చేసామనుకో, ఈ రెండు క్యాన్సిల్. అంటే ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ ఏఎక్స్. అంటే కాస్ ఏఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై 2. అలాగే సైన్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై 2. ఈ ఫార్ములా క్లారిటీ నేను ఇచ్చాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, మనం దీని ముందు స్టెప్లో ఫార్ములా రాసుకున్నాం. అంటే లెఫ్ట్ సైడ్ మనం మరోసారి రాసిన క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, అది ఇక్కడ కాన్సెప్ట్. కాస్ ఏఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఐఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు సపరేట్ చేద్దాం. 1/2 బయట రాసుకుంటున్నాను, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఈ పవర్ ఐఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ మళ్ళా బ్రాకెట్ టోటల్గా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండిట్లో 1/2 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఐ కామన్ తీస్తే ఐ ఇంటూ పీ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐ కామన్ తీస్తున్నాను, ఎక్స్ కామన్ తీస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడండి, పీ ప్లస్ ఏ ఉంటే పీ
పి మైనస్ ఏ ఉంటే మనకేమొస్తుందంటే ఇంతవరకు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అవుతుంది. దీని వరకు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ అవుతుంది. దిస్ ఈజ్ ద మాడ్యులస్ ప్రాపర్టీ 1. సెకండ్ ప్రాపర్టీ తీసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ తీసుకుంటే ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ డిఎక్స్ అవుతుంది. సైన్ ఏఎక్స్ ప్లేస్లో ఈ ఫార్ములా రాసుకుంటున్నా, అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఏఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఐఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ బై 2 మొత్తానికి బ్రాకెట్ డిఎక్స్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. టోటల్ 1/2 బయట రాసుకుంటున్నా, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఈ పవర్ ఐఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 1 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఈ పవర్ మైనస్ ఐఏఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్ క్లోజ్ 1/2. ఇంతవరకు ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకుంటున్నా, ఈ పవర్ ఐ ఎక్స్ బయట రాసుకుంటున్నా పి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐ ఇంటూ పి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసుకుంటున్నా. దిస్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లేస్లో మనకు వచ్చే వాల్యూ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ, ఇదైతే సేమ్ వచ్చింది, పి మైనస్ ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. ఇవి రెండు మాడ్యులస్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కానీ నేను కొన్ని ప్రూఫ్స్ రాస్తాను ఇక్కడ, డైరెక్ట్గా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఎఫ్ఎస్ ఆఫ్ పి అండ్ ఎఫ్సి ఆఫ్ పి are the Fourier and Fourier sine and కాదు Fourier sine and cosine transforms of f of x respectively, then prove that. దీంట్లో ఫస్ట్ కండిషన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏఎక్స్ ఈక్వల్ టు 1/2 ఎఫ్ఎస్ ఆఫ్ పి ప్లస్ ఏ ప్లస్ ఎఫ్ఎస్ ఆఫ్ పి మైనస్ ఏ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin ax equal to 1/2 into fs of p plus a minus fs of p minus a. ఫస్ట్ పాయింట్కి నేను ప్రూఫ్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్కి మన దగ్గర ఫార్ములా ఏముంది, మన దగ్గర జాగ్రత్త చూడండి. ఎఫ్ఎస్ అంటే సైన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఫ్రమ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఏంటి ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అంటే ఎఫ్ఎస్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఇది ఫార్ములా. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ప్రూవ్ చేయాల్సింది తీసుకుంటున్నా. ఎఫ్ఎస్ ఆఫ్ బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఏఎక్స్ బ్రాకెట్ తీసుకుంటున్నా. ఇది ఫార్ములా ఏమవుతుంది, 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ కామన్గా వచ్చింది, డిఎక్స్ కామన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్ వచ్చింది. నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన రాసుకుంటున్నా, 2 sin px cos ax dx ఇంతవరకు బ్రాకెట్ 2 sin a cos b. 2 sin a cos b అంటే ఫార్ములా ఏంటి, 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ రాసిన ఫార్ములా 2 sin a cos b, ఇప్పుడు చాలాసార్లు వాడాం ఈ చాప్టర్లో, ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఫార్ములా.
ఈ ఫార్ములా నుంచి మనం ఏం రాసుకుంటున్నామంటే సైన్ ఆఫ్, నేను ఒకేసారి రాస్తున్నాను, పీ ప్లస్ ఏ, ఇక్కడ ఈ పవర్ ఐపీఎక్స్ అనేది ఒకటి మిస్ అయింది. ఇక్కడ ఈ పవర్ ఐపీఎక్స్ రాయలేదు ఫార్ములాలో. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐపీఎక్స్, ఈ ప్లేస్లో ఈ పవర్ ఐపీఎక్స్ అనేది రాయలేదు. ఇక్కడ కూడా ఈ పవర్ ఐపీఎక్స్, ఈ పవర్ ఐపీఎక్స్ ఇది క్యాన్సిల్ చేసి రాసిన 1/2 ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ సైన్, ఒకేసారి ఎక్స్ కామన్ తీస్తున్నా, టు డిఎక్స్, డిఎక్స్ తర్వాత రాద్దాం ప్లస్ సైన్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఈ 1/2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పీ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్, మళ్ళా 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. ఇంతవరకు ఏమవుతుంది ఫార్ములా? బై ఫార్ములా మనం ఏం రాసుకోవచ్చు, ఎఫ్ఎస్ ఆఫ్ పీ ప్లస్ ఏ రాసుకోవచ్చు అండి, ప్లస్ ఎఫ్ఎస్ ఆఫ్ పీ మైనస్ ఏ, ఇదంతా ఫార్ములా 1/2 ఇంటూ ఎఫ్ఎస్ ఆఫ్ పీ ప్లస్ ఏ. అలాగే సెకండ్ కండిషన్ కూడా ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఏఎక్స్ తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్, ఇక్కడ కూడా ఈ పవర్ ఐపీఎక్స్ వచ్చింది, నేను ఈ పవర్ ఐపీఎక్స్ని ఇక్కడ రాస్తున్నాను, ఈ పవర్ ఐపీఎక్స్, ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఏఎక్స్ ఇంటూ ఇక్కడ సైన్ పిఎక్స్ వచ్చింది, సి కాబట్టి కాస్ పిఎక్స్ వచ్చింది. సో కొసైన్ తీసుకున్నాం కాబట్టి కాస్, ఇది ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్, ఇక్కడ కూడా 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను, ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఏఎక్స్ 2 మల్టిప్లై చేస్తున్నాను ఇంటూ కాస్ పిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్, 2 సైన్ ఏ కాస్ బి 1/2 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడికి వచ్చే ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్, ఇక్కడ మైనస్ వచ్చింది, సైన్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఫంక్షన్ సపరేట్ చేసుకోండి, 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్, 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇంతవరకు మన ఫార్ములా ప్రకారం ఎఫ్సి ఆఫ్, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఎఫ్సి ఆఫ్ పీ ప్లస్ ఏ ఎఫ్ఎస్ ఆఫ్ మైనస్ ఎఫ్ఎస్ ఆఫ్ పీ మైనస్ ఏ వచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ ప్రాపర్టీ. ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, థర్డ్ ప్రాపర్టీ ఇంకా ఉన్నాయి కానీ నేను అంతటితో ఆపుతున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సిక్స్త్ ప్రాపర్టీ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చినాయి. ఇది ప్రూఫ్ చెప్తున్నా, దీనికి ప్రూఫ్ బై డెఫినేషన్ ఏం రాసుకోవచ్చు, బై డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ పిని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి తీసుకుంటున్నా, విత్ రెస్పెక్ట్ టు పి అంటే డి బై డిపి ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు డి బై డిపి ఆఫ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్. ఇది M1లో కూడా చెప్పాను, డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ముందు డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్తే ఆర్డినరీ డిఫరెన్సియేషన్ డి అనేది
మనకేమవుతుందంటే డో బై డో పి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఐపీఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే, 2x అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2. దాని ప్రకారం రాసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్కి ఈ పవర్ ఐపీఎక్సే, మళ్ళీ డో బై డో పి ఆఫ్ ఐపీఎక్స్ చేయాలి. ఐపీఎక్స్ చేస్తే పీకి 1 అంటే మనకు మిగిలే వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఐఎక్స్ మిగులుతుంది డిఎక్స్. ఇది డి బై డిపి ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి. మళ్ళీ ఈసారి డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు డి బై డిపి ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఐ పక్కన పెడుతున్నాను, ఎక్స్ కూడా పక్కన పెడుతున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన పెడుతున్నాను, ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్. ఈ డి మళ్ళీ ఏమవుతుంది, లోపలికి వెళ్తే ఐ బయట రాసుకుంటున్నా, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డో బై డో పి ఆఫ్ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఎయిన్ లోపలే ఉంచుదాం, మళ్ళీ వస్తుంది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఒకేసారి రాసిన నేను. ఐఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ మళ్ళీ ఐఎక్స్ వచ్చింది డిఎక్స్. ఐఎక్స్ ఏమవుతుంది మనకు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఐఎక్స్ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్. ఇదంతా డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. సిమిలర్లీ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి తీసుకుంటే ఏం జరుగుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఐఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇక్కడ ఐ పవర్ ఎన్ బయట రాసుకుంటున్నాను నేను. ఐ పవర్ ఎన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక బ్రాకెట్గా తీసుకుందాం, ఇంతవరకు ఒక బ్రాకెట్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఈ ఐ పవర్ ఎన్ అటు తీసుకొస్తే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ దగ్గరగా వచ్చేసాం. ఈ ఐ పవర్ ఎన్ కనుక అటువైపు వెళ్తే మనకు మిగిలే వాల్యూ ఏంటంటే ఇంటిగ్రల్ దిస్ ఈజ్ ఎంప్లైస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఐ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ నేను న్యూమరేటర్లో ఒక ఐ పవర్ ఎన్, డినామినేటర్లో ఒక ఐ పవర్ ఎన్ మల్టిప్లై చేస్తున్నాను. డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే ఐ పవర్ ఎన్ బై ఐ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ డినామినేటరు హోల్ స్క్వేర్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఐ పవర్ ఎన్ బై ఐ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ అంటే మనకు వచ్చే వాల్యూ మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్లో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయమన్న కండిషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో దట్ ఈజ్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిపి పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు 1-2 సార్లు వీడియో చూసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళబోయే ముందు చెక్ చేసుకొని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో.